హైడ్రా అనేటటువంటిది అతిపెద్ద రౌడీగా మారింది. ఇది 20 మార్చి 2025తో ప్రారంభమై పేద మధ్యతరగతి వర్గాలని టార్గెట్ చేస్తారా అని అడగడంతో ప్రారంభించినప్పుడు బుద్ధి రావాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలా. అప్పటి నుండి కంటిన్యూగా హైడ్రా చేసింది అరాచకమే. కాపాడింది 10%, నాశనం చేసింది 90% 14 ఆగస్టు 2020 ఏదో రోజు ఉత్తర్వులంటే ఏదో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చినప్పుడైనా బుద్ధి రావాలి. 14 ఆగస్టు 2020 హైడ్రా వాహనాలకి అసైజ్ రంగులు ఎందుకని ప్రకటించింది. ఆ తర్వాత మీరు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారని 14 ఆగస్టును ప్రకటించింది. 15 నవంబర్లో అయితే శని ఆదివారాల్లో కూల్చివేతలు అంటే మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా అని కూడా ప్రకటించింది. ఇది నవంబర్లో జరిగింది. అలాగే కోర్టు దగ్గర పాల్పడతామంటే ఊరుకోమని అప్పుడే 15 నవంబర్లోనే వార్నింగ్ ఇచ్చింది. అయినా బుద్ధి మారలేదు, రౌడీయిజం ఆగలేదు. అన్ని శాఖల పనులు కూడా హైడ్రా చేసేస్తే అట్లాగే ఆ శాఖలు ఇచ్చిన పర్మిషన్లకి ఎవరు జవాబుదారి? వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరెళ్ళి కూలిస్తే మీకు ఎవరిచ్చారు ఈ అధికారం నిలదీసింది. చిన్న నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తున్నారని అప్పట్లోనే నిలదీసింది. బుద్ధి రాకపోగా మరింత రౌడీయిజమే చేశారు. అధికారిక రౌడీయిజం అన్నమాట. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పథకాల కింద ప్రభుత్వాలు మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తుంటే మీరు కూర్చి పడేసి వాళ్ళ జీవితాలతో ఎట్లా చెరగాట పడతారని ప్రకటించినప్పుడు కూడా మమ్మల్ని ఎవరూ ఆపలేడు, మా వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నటువంటి రూపులోనే ఉంది. గుడిమాల్ కాపూర్ కేసులో అయితే కీలక వ్యాఖ్యలు చేసి ఫిబ్రవరి 18, 2026 భూమిని కంచె వేస్తారు కానీ ఆధారాలు లేవు, బుల్డోజర్ల మీద తీర్పు మీకు వర్తించదా అని అడిగింది. న్యాయస్థానం తీర్పుడు కట్టుబడి పనిచేస్తారా లేదా అని ప్రశ్నిస్తే చేస్తామని చెప్పారు. కంచెలు వేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి సమాధానం చెప్తే ధైర్యం చేయలేదు. ఆ తర్వాత ఓతుకొండ భూమిలో హైడ్రా కూల్చివేతల మీద 21 జూలైన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ఒకే కేసులో 3 కోర్టు దిక్కన పిటిషన్ ఏంటని ప్రశ్నించడంతో పాటుగా అవసరమైతే మిలిటరీ వాళ్ళని తీసుకెళ్లి లోపలేసేయమని చెప్పారు. మిలిటరీ వాళ్ళు పోలీసుల్ని కానీ హైడ్రా కానీ తీసుకెళ్లి బొక్కలో వేయమని చెప్పారు. ఇంత అహంకారపూరిత ధోరణి ఏంటని నిలదీసింది. మిలిటరీ బ్యారెక్ లో పెట్టమని చెప్పింది. ఇంకొకటే మిగిలింది, అలా కోర్టు మాస్టర్ చేయడం ఒక్కటే చెప్పలేదు. మీ కోర్టు ఉత్తర్వులు పరిపాటిగా మారిపోయింది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తే అయినా బుద్ధి మారలేదు. ఒక అఫిడవిట్ పడేసి ఊరుకున్నారు. కనీసం వెళ్ళి అటెండ్ అవ్వడానికి కూడా మీరెంత అన్నట్టు కోర్టు వాళ్ళు మీరెంత అన్నటువంటి కోణంలోనే పోయింది. ఇక అదే పోస్ట్ లో ఆయన కొనసాగిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంకా అంతకుమించి దారుణం మరొకట్లేదు. రంగనాథ్ తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని కూడా హైకోర్టు తీర్పిచ్చింది. లోతుకుంట ప్రైవేటు భూములకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే కోర్టు ఆదేశాలు కూడా బయటకు హైడ్రా చేస్తున్న వ్యవహారాన్ని తప్పుపట్టింది. తీవ్రమైనటువంటి అభిశంసన సుప్రీంకోర్టులో స్టేటస్ కోన స్థానంలో జోక్యం ఏంటన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రకటించింది. అండర్టేకింగ్ తర్వాత కూడా వెళ్ళి అక్కడికి బుల్డోజర్తో వెళ్ళడమేమన్నది నిలదీసింది. అదే స్థలంలోకి వెళ్ళడానికి చివరికి మిలిటరీని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్పాలి అన్నటువంటిది అడిగింది. క్షమాపణ చెప్తూ హైకోర్టులో రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేయడం, అంతకుముందు క్షమాపణ చెప్పి వెళ్ళమని రాసి ఇచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళారన్నటువంటి అడిగింది. హైడ్రా అనేటటువంటి అరాచకాన్ని 10 మందికి రక్షణ కల్పించి 90 మందిని శిక్షించినటువంటిది. అందుకే 9 తరాల విష సర్పల హైడ్రా వ్యవహరిస్తుంది. హైడ్రా అదే శక్తిగా మారిపోయింది. సుపీరియర్ పవర్ కింద తాను ఫీల్ అవుతుంది అన్నటువంటిది. వాస్తవంగా చెప్పాలంటే హైడ్రా కమిషనర్ విషయంలో వేచి చూసే ద్వారా ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యాన్ని నిలదీసినటువంటి కోర్టు తీసి అవతల పడేయమని చెప్పింది. ఆర్డర్ కాపీ ఆధారంగా న్యాయ సలహా తీసుకుంటాం ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తుంది. అటువంటి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్నటువంటిది అంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి తీర్పు అని చెప్పాలి. రేవంత్కి ఇచ్చినటువంటి తీర్పు ఇది. రేవంత్ ప్రభుత్వానికి అభ్యర్థన, రేవంత్ అహంకారపూరిత ధోరణికి, రేవంత్ లో పరకాయ ప్రవేశం చేస్తున్నటువంటి రంగనాథ్ వ్యవహార శైలికి ఇది అత్యంత దారుణమైనటువంటి తీర్పు. ఇక డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే హైడ్రా అరాచకాలు కొనసాగిస్తానంటుందో ప్రభుత్వం లేదా ఆగుతుందో చూడాలి. ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జీవితాలు చెలగాటమాడినటువంటి హైడ్రా అనేటటువంటిది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సర్వనాశనం చేసింది. కొనాలంటే ఒడుగు పుట్టించేలా చేసింది. కొన్న వాళ్ళ జీవితాలతో చెలగాటమాడింది. ఇప్పుడు మరి ఏం చేస్తారు కూడా